రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు రష్యాది పైచేయి అయితే మరికొన్నిసార్లు ఉక్రెయిన్ చెలరేగిపోతూ ఉంది. తాజాగా రష్యాలో ఒక వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేస్తాయి. ఇదిలా ఉంటే రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు తీయాలని పుతిన్ నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు ట్రంప్. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే అనేక కారణాల వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా ఈ యుద్ధంలో అనేక ట్విస్టులున్నాయి. ఒకసారి రష్యా సేనలు విరుచుకుపడుతూ ఉంటాయి. యుక్రెయిన్లోని అనేక భూభాగాల్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి. కాగా మరోసారి యుక్రెయిన్ సైన్యం సత్తా చూపుతూ ఉంటుంది. రష్యాకు కనీవిని ఎరుగని రీతిలో కౌంటర్లిస్తూ ఉంటుంది. తాజాగా రష్యాలోని వోరనిస్ ప్రాంతంలో ఒక వైమానిక స్థావరంపై యుక్రెయిన్ సేనలు దాడులు చేశాయి. కాగా రష్యాకు చెందిన SU-34, SU-35 అలాగే S-30 ఫైటర్ జెట్ విమానాలకు నెలవుగా ఉన్న ప్రాంతంపై తమ బలగాలు దాడి చేశాయని యుక్రెయిన్ సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాదు తమ బలగాల దాడి కారణంగా సదరు వైమానిక స్థావరంలో భారీగా మంటలు చెలరేగాయని యుక్రెయిన్ సైన్యాధికారి తెలిపారు. రష్యా వైమానిక స్థావరానికి తీవ్ర నష్టం చేసినట్లు ఈ సైన్యాధికారి వెల్లడించారు. కాగా యుక్రెయిన్ దాడికి సంబంధించి రష్యా మిలిటరీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా ఇటీవల యుక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడులకు తెగబడింది. తాజాగా మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో యుక్రెయిన్పై రష్యా దాడులకు పాల్పడింది. రష్యా దాడుల్ని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కూడా ధృవీకరించింది. ఇదిలా ఉంటే దాడుల కారణంగా యుక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్లోని పోలాండ్ దౌత్య కార్యాలయం దెబ్బతింది. అయితే రష్యా దాడుల ఫలితంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యుక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. కాగా దాడులు జరుగుతున్న సమయంలో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. రష్యా, యుక్రెయిన్ ఈ 2 దేశాలకు ఇతర దేశాల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు అందుతున్నాయి. దీంతో 2 దేశాలు రణరంగంలో సై అంటే సై అంటున్నాయి. రష్యాకు ఉత్తర కొరియా నుంచి భారీగా ఆయుధాలు అందాయి. అవి కూడా అత్యంత అధునాతన ఆయుధాలు. కాగా ఈ యుద్ధంలో రష్యా ఉపయోగిస్తున్న ప్రధాన ఆయుధాలన్నీ ఉత్తర కొరియా అందజేసినవే. కథ ఇక్కడితో ఆగలేదు. రష్యా తరపున యుక్రెయిన్తో పోరాటం చేయడానికి ఇటీవల 30,000 మంది సైనికుల్ని కూడా ఉత్తర కొరియా పంపింది. ఒకవైపు ఆయుధాలు, మరోవైపు సైనికుల్ని అందజేసి రష్యా వైపు నుంచి యుద్ధాన్ని ఎగదోస్తోంది ఉత్తర కొరియా. అయితే యుక్రెయిన్కు కూడా అమెరికా నుంచి, పశ్చిమ దేశాల నుంచి భారీగా ఆయుధాలు అందాయి. అయితే ట్రంప్ వచ్చాక అమెరికా నుంచి అందే ఆయుధాలకు బ్రేక్ పడింది. కానీ అనేక పశ్చిమ దేశాలు ఈ యుద్ధంలో యుక్రెయిన్కు అండగా నిలిచాయి. ప్రధానంగా నాటో సైనిక కూటమి సభ్య దేశాల నుంచి యుక్రెయిన్కు ఆయుధాలు పెద్ద సంఖ్యలో అందాయి. ఈ ఆయుధాల కారణంగానే 3 ఏళ్ల నుంచి రష్యాకు ధీటుగా బదులివ్వగలుగుతోంది యుక్రెయిన్. ఇదిలా ఉంటే రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలన్న చిత్తశుద్ధి పుతిన్కు లేనేలేదని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఒకవైపు చర్చలకు అటెండ్ అవుతూనే మరోవైపు సైనిక దాడులకు ఆయన ఆదేశాలిస్తూ ఉంటారని ట్రంప్ కమెంట్ చేశారు. దాడుల నేపథ్యంలో ప్రజల ప్రాణాలు తీయాలని పుతిన్ డిసైడ్ అయినట్లున్నారని ట్రంప్ ఘాటు ఆరోపణలు చేశారు. ఇటీవల యుద్ధాన్ని విరమింపచేయడానికి పుతిన్తో దాదాపు గంటసేపు ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అయితే సదరు ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం మీద యుక్రెయిన్ను అంతం చేయనిదే నిద్రపోకూడదని పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.